హాయ్, దయ్యాల ప్రపంచంలోకి స్వాగతం. మీరు ఇప్పుడు మన వీడియోని చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సహాయపడుతుంది. సరికొత్త హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అనిత, స్నేహ అని ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అన్నమాట. సో ఇదివరకు లాగే ఒక హాస్టల్లో ఉండేవాళ్ళు వాళ్ళు. సో అక్కడేంటంటే వాళ్ళ జాబ్ చేసే ప్లేస్కి చాలా దూరంగా ఉండడంతో అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి రాత్రికి వేరే హాస్టల్ చూసుకున్నారు. సో ఆ హాస్టల్ ఏంటంటే పాత హాస్టల్ అనమాట. ఊరికి చివర ఉంటుంది ఆ హాస్టల్. సో అనిత ఏం చేసిందంటే ఏదైతే హాస్టల్ ఉందో ఆ హాస్టల్ వార్డెన్ మేడంకి కాల్ చేసి, మేడం ఇలా రూమ్ ఉందని చెప్పారు, ఇప్పుడే నైట్ వస్తున్నాం మేము అని కాల్ చేసి చెప్పింది. ఆ మేడం ఓకే అమ్మ వచ్చేయండి, వచ్చి నన్ను కలండి అని చెప్పింది. సో వీళ్ళిద్దరు ఫోన్ పెట్టేసి ఆటో మాట్లాడుకొని వెళ్ళారనమాట. వెళ్ళి ఆ యొక్క హాస్టల్ ముందు దిగారు. ఇంతలోపు వార్డెన్ మేడం పరిగెట్టుకుని వచ్చి, మీరే రూమ్ కావాలని అడిగారు కదమ్మా, సో ఈ హాస్టల్లో 13th ఫ్లాట్లో 13th రూము చాలా ఖాళీగా ఉంది, సో వాళ్ళు వెక్కిచ్చేసారు, మీకు ఇస్తున్నాను అని చెప్పింది. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇంకెలాగో అలసిపోయాం కదా అని ఇంకా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందామని మెట్లెక్కుతూ వాళ్ళ రూమ్కి వెళ్ళి లగేజ్ చదువుకున్నారు. ఆ రూమ్లో ఉంటుండగానే నైట్ అనమాట, నైట్ 11 ఆ టయానికి. సో విండోస్ అన్నీ క్లోజ్ చేసుకుని ఓకే పడుకున్నారు. అలా పడుకోవడంతో ఆ రూమ్లో కారిడార్ బెంచ్ మీద బుక్ ఉన్నది. ఆ బుక్ ఏంటంటే అది ఏ గాలి వేయకుండా టపేలమని కింద పడిపోయింది. సో అనిత వెంటనే భయపడి, ఏమే స్నేహ బుక్ పడిపోయిందే అనేసి అన్నది. స్నేహ గాలికి పడి ఉంటుంది లేవే అని అంది. అనిత విండోస్ అన్నీ వేస్తున్నాయి, మనకే గాలి ఆడట్లేదు అని అంది. సో ఈ రూమ్లో కొత్తగా వచ్చాం కదా, నీకు అలా అనిపిస్తుంది, పడుకో అని చెప్పి మళ్ళీ పడుకున్నారు. ఎడ్జినున్న బుక్ మళ్ళీ కింద పడింది. అనిత ఇంకా ఈ బుక్ తీస్తే స్నేహ భయపడుతుంది అని చెప్పి ఆ బుక్ అలా కిందే వదిలేసింది. సో మార్నింగ్ అయింది. సో మార్నింగ్ అవుతే ఫ్రెష్ అవడానికి వెళ్ళారు. గీత వెంటనే అనిత ఇక్కడ టవల్ ఉండాలి ఏదేమే అంది. దానికి స్నేహ అగో అక్కడే ఉంది పట్టుకెళ్ళు అని చెప్పింది. అనిత లోపలికి వెళ్ళి బ్రష్ చేసి ఆ యొక్క మిర్రర్లో ఫేస్ చూసుకుంటుంది. సో తన బ్యాక్ తిరుగుంది. సో మిర్రర్లో ఇంకా ఫేస్ అలాగే ఎటు కదలకుండా నవ్వుతుంది. ఇంకా తనకి భయం అనిపించి గట్టిగా అరిచి రూమ్లోంచి బయటకు వచ్చేస్తుంది. అనిత బయటకు వచ్చి మొత్తం గందరగోళం చేస్తుంది. స్నేహ ఏమైంది అనిత, ఏమైంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, అది ఆ రూమ్లో నాలాగే ఒకరు అద్దంలో నవ్వుతున్నారు అని చెప్పింది. దానికి స్నేహ గట్టిగా నవ్వి, అదేమయ్యి ఉండదు, నువ్వేదో స్ట్రెస్లో ఉన్నట్టున్నావు, వర్క్ ప్రెజర్ అయి ఉంటుంది అని చెప్పి ఆ టాపిక్ అలాగే డైవర్ట్ చేస్తుంది. గీత బయలుదేరి ఆఫీస్కి వెళ్ళిపోయింది. సో అంజలి ఇంట్లో ఉండి సో మిర్రర్లో తల దువ్వుతుండగా అమాంతం ఆ అద్దంలోంచి ఒక చెయ్యి వచ్చి తన గొంతును పట్టుకుంది. అంతే అనిత అంజలి గొంతు పట్టుకోవడంతో అంజలి మాట్లాడకుండా అలా ఉక్కిరిబిక్కిరై అని విక్కిరమైన సౌండ్లు చేసి కళ్ళు పెద్దగా చేసి అద్దాన్ని ఒకసారిగా పడిసేస్తుంది. ఆ సౌండ్కి కిందున్న వార్డెన్ పైకి వచ్చింది. ఏమ్మా ఏమైంది ఇక్కడ అని అడిగింది. దానికి అంజలి, మ్యామ్ అది అద్దంలోంచి ఒక చెయ్యి వచ్చింది అని చెప్పింది. దానికి వార్డెన్ మేడం, స్నేహ నీ గురించి అంతా చెప్పింది, నీకు ఒంట్లో బాగాలేదంట కదా, రెస్ట్ తీసుకో అని చెప్పి వార్డెన్ మేడం కిందకు వెళ్ళిపోయింది. అప్పుడు నేను అవును ఇదంతా నా భ్రమే, లేకపోతే అద్దంలోంచి చెయ్యి రావడం ఏంటి అని ఆ పెంకులు ఏరుతుండగా ఇంకా ఆ మెడ దగ్గర ఆ గాయం అలాగే ఉంది. ఈ దెబ్బతో నాకు కన్ఫర్మ్ అయిపోయింది, నిజంగా ఇక్కడేదో ఉంది, ఇక్కడేదో జరుగుతుంది, అదేంటి నాకు అర్థం కాక అటు ఇటు చూసి వెంటనే స్నేహకి కాల్ చేశాను. హలో స్నేహ చెప్పవే ఏమైంది అంజలి అని స్నేహ అంది. నువ్వు అర్జెంటుగా రూమ్కి రా, నీతో అన్ని విషయాలు చెప్పాలి అని చెప్పి కాల్ కట్ చేశాను. దాంతో స్నేహ కూడా ఏం చేసేది లేక నా కోసం హాస్టల్కి మళ్ళీ వచ్చింది. జరిగిందంతా వివరంగా చెప్పాను. ఏది ఏమైనా రేపు చూసుకుందాం, సో నీ హెల్త్ అయితే ప్రస్తుతానికి బాగలేదు, నువ్వు పడుకో అంజలి అని చెప్పి స్నేహ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంజలి, స్నేహ నా కోసం ఇక్కడ పడుకోవా, తప్పకుండా ఇక్కడే ఉంటానులే, పడుకో అంజలి
అని చెప్పి తను కూడా అక్కడే ఉంది. ఇంతలోపు అలా వాతావరణం మారింది. ఆ యొక్క బిల్డింగ్ కింద ఉన్న కుక్క ఎందుకో గట్టిగా అరిచింది. అప్పుడు దాకా రూమ్ టెంపరేచర్ చాలా వేడిగా ఉంది. ఇకపై నుంచి ఆ రూమ్ టెంపరేచర్ చాలా చల్లగా మారింది. ఎందుకో వేసవికాలంలో కూడా ఇంత చలి పుడుతుంది. సడన్గా కరెంట్ అయితే పోయింది. నాకు భయం వేసి స్నేహ చేయి పట్టుకున్నాను. అంజలి, ఇక్కడే ఉన్నాను నేను, టెన్షన్ పడకు, నేను క్యాండిల్ తెస్తాను అని చెప్పి తనైతే క్యాండిల్ తీసడానికి వెళ్ళింది. నేను పడుకుని ఎలా కళ్ళు మూసానో లేదో అంతలోపు నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. నేను లెగాలనుకున్నా లెగలేకపోతున్నాను. నా గుండెల మీద ఏదో నల్లటి ఆకారం కనిపిస్తుంది. ఒక కళ్ళు ప్లేస్లో ఎర్రగా మండుతున్న జ్వాలల్లా కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి అలా స్పష్టంగా చూస్తే ఏదో నా మీద కూర్చుంది అనిపిస్తుంది. నేను కదలలేకపోతున్నాను, అరలేకపోతున్నాను. ఈలోపు క్యాండిల్ తెస్తున్న అనిత ఆ యొక్క రూపం నా మీద కూర్చోవడంతో గట్టిగా కేక వేసింది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ రూమ్ దాకా రాలేకపోతున్నారు. ఆ రూమ్ బయటే గుమ్ముకూడారు. మేము ఆ వాతావరణానికి అలా చిక్కిపోయాము. ఆ యొక్క గోడ మీద హాయ్ అంజలి అండ్ స్నేహ అని రాసుంది. వెంటనే పోయిన కరెంట్ వచ్చింది. ఏదైతే చీకటి వెలుగయిందో ఆ చీకట్లో ఆ యొక్క దెయ్యం మాయమైపోయింది. ఆ రూపం చాలా భయంకరంగా ఉంది. ఆమె నా ఫ్రెండ్ గుండెల మీద ఉండడంతో నేను గట్టిగా కేక వేశాను. నాకు అప్పుడు దాకా అర్థం కాలేదు అందరూ ఈ రూమ్లోకి ఎందుకు రావట్లేదని. సో నేను నా ఫ్రెండ్ కలిపి ఒక్క క్షణం అక్కడ ఉండకుండా యథావిధిగా ఉన్న స్థితిలోనే ఆ యొక్క స్టెప్స్ దిగి వార్డెన్ మేడం రూమ్లోకి వెళ్ళాం. డోర్ డబ్బా డబ్బా బాధేస్తాం. ఎవరిలా వస్తున్నా అని వార్డెన్ మేడం అంది. మేడం డోర్ తీన్ మేడం అని మీ ఇద్దరం డబ్బా డబ్బా బాధిస్తాం. డోర్ తీసింది. మీరు మాకు ఏమి చెప్పకుండా ఫ్లాట్ ఎందుకు ఇచ్చారు మేడం అని చెప్పి అంజలి అడిగింది. నేనేం చెప్పకపోవడం ఏంటి, అరే అమ్మాయిలు మీరే అడిగి తీసుకున్నారు కదా అని తడబడుతుంది. మేడం మీరు చెప్పకపోతే మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. దయచేసి అసలు ఆ 13వ నెంబర్ రూమ్లో ఏం జరుగుతుందో చెప్పండి మేడం అని చెప్పి గట్టిగా అడిగారు. అలా అడగడంతో వార్డెన్ మేడం వాటర్ తాగి చెప్తాను అని చెప్పి 1 సంవత్సరం కిందట ఇదే హాస్టల్లో తను ఇక్కడే మీరుండే రూమ్లోనే ఉండేది. సో తను ఎవరితో కలిసేది కాదు, కొంచెం ఇంట్రోవర్ట్ అమ్మాయి. సో అలాంటి అమ్మాయి హాస్టల్లో ఉండడంతో ఇక్కడున్న అమ్మాయిలందరూ కలిసి ఆమెని బలవంతంగా ర్యాగింగ్ చేశారు. సో ఆ ర్యాగింగ్కి ఆమె తట్టుకోలేక అక్కడే ఉన్న హాస్టల్ ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయింది. ఆమె అలా చనిపోవడంతో ఆ రూమ్ అప్పటి నుంచి తాళలేసున్నాయి. ఆ రూమ్ ఎవరికన్నా ఇస్తే కొంచెమన్నా డబ్బులు వస్తాయని స్వార్థంతో ఆ విషయం తెలిసి కూడా నేను ఆ రూమ్ ఇచ్చాను. సో అది ఎవరి రథమన్న కళ్ళ చూసిందంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు తీస్తుంది అని గట్టిగా చెప్పింది వార్డెన్. అక్కడున్న అంజలి కొల్లి తిరిగి పడిపోయింది. మేడం అండ్ స్నేహ ఇద్దరు కంగారపడి కొన్ని నీళ్ళు జిల్లి లేపారు. సో తను ఫస్ట్గా రక్తం కళ్ళు చూసింది నాదే అని మేడం మీద ఘాటు చూపించింది. వార్డెన్ మేడంతో స్నేహ మాట్లాడుతుండగా అంజలి లగేజ్ తెచ్చుకోడానికి రూమ్లోకి వెళ్ళింది. ఆ రూమ్లోకి వెళ్ళడంతోనే ఇంకెప్పుడు ఈ హాస్టల్కి రాకూడదు, నా లగేజ్ ఏదో తెచ్చేసుకోవాలి కిందకి అని చెప్పి అక్కడి దాకా ధైర్యంతో అంతా జరిగిన తర్వాత కూడా ఆ 13వ నెంబర్ ఫ్లాట్లోకి అడిగెట్టింది. తను ఆ లగేజ్ అన్ని తీసుకుని బ్యాగ్స్ పట్టుకుని బయటకు వస్తుండగా సడన్గా రూమ్ డోర్ క్లోజ్ అయిపోయింది. ఇటువైపు చూసిన మంచు కమ్ముకుంది. ఇంకా ఆమెకి ఆ రూమ్లోంచి రానకి అవ్వలేదు. గట్టిగా అరుస్తుంది. కింద వాళ్ళకి ఎవరికి వినిపించట్లేదు. సడన్గా ఆ యొక్క దెయ్యం ఎదురుకి వచ్చింది. ఆమె రూపాన్ని చూసి గట్టిగా అరిచింది. అందరూ ఏమైంది ఏంటి అని చెప్పి పైకి వెళ్ళి ఆ రూమ్ నెంబర్ బయట నుంచున్నారు, లోపలికి వెళ్ళే ధైర్యం లేక. స్నేహ అంజలి 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 అని చెప్పి అరుస్తుంది. వార్డెన్ మేడం అమ్మ అంజలి అని అరుస్తుంది. లోపల నుంచి ఏ సమాధానం లేదు. డోర్ పడగొట్టిన లోపలికి వెళ్ళే ధైర్యం ఎవరికీ లేదు. ఎట్టకేలకి డోర్ ఓపెన్ చేశారు. సో లోపలికి వెళ్ళి చూస్తే అంజలి లేదు. కానీ అక్కడున్న తెల్లటి గోడపై రక్తపు మరకలతో రాసి ఉంది అంటే షీ స్టిల్ హియర్ అని
రక్తంతో రాసి ఉంది. అక్కడున్న వాళ్ళందరూ గట్టిగా అరిచారు. అంతే, ఎంత ఘోరంగా రాసి ఉంటుంది ఆ గోడ మీద. ఇప్పటిదాకా మన కంటెంట్ చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. అలాగే మన వీడియోస్ చూస్తున్నారు తప్ప ఎవరూ సపోర్ట్ చేయట్లేదు. మన దెయ్యాల ప్రపంచాన్ని మనమే ముందుకు తీసుకెళ్ళాలి. మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను మరెన్నో హారర్ స్టోరీస్తో, మరెన్నో కొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో మన స్టోరీస్ ఎలా ఉన్నాయో ఈలోపు కామెంట్ చేసేయండి తప్పకుండా.